కాంగ్రెస్ పార్టీలో గెలిచాను. కానీ కొన్ని ఒత్తిళ్ల మేరకు ఛాన్స్గా లేక టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాను. కానీ జాయిన్ అయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో అంత స్వేచ్ఛ అందులో లేకుండా అయినా కూడా బరాయించాను. నేను చేరిన కాంచి కూడా ప్రతి ప్రోగ్రాంకు 40 నుంచి 50 ఖర్చు అయ్యేది. ఏ రోజు కూడా కౌన్సిలర్ బాగా పట్టించుకోకుండా కూడా నేను మొన్న పిల్లల మధ్య 250 మెజార్టీ చూపించి ఆయన ఖచ్చితంగా పనిచేసాను. ఇలా నీ పార్టీ చేయాలని నీ మనిషి. కానీ ఇక్కడ కొండపల్లి నిఖిల గారికి అన్యాయం జరిగింది. ఎందుకు జరిగింది? ఎవరి వల్ల జరిగింది? గండూరి కృపాకర్ పవన్ వల్ల జరిగింది. ఆమె ఇంట్లో ఉన్న ఆమెను తీసుకొచ్చి ఎప్పుడు అవిశ్వాసం పెడదామనేది అన్న వ్యక్తిని దగ్గర తీసి ఈరోజు మోసం చేసిన వ్యక్తి దగ్గర తీస్తావు. నీ పార్టీలో ఉన్న నీవు ఏం పని చెప్తే చైర్మన్ ఎన్నుకో అంటే చైర్మన్కి చేయలేపింది, వైస్ చైర్మన్ ఎన్నుకో అంటే వైస్ చైర్మన్ చేయలేపింది. ఆమెకు దెబ్బ తగిలితే మండలికి రావా? ఇదా మీ న్యాయం? ఈ విధంగా మేము 31 మందిని 18 రోజులు ఇల్లు వదిలిపెట్టి కౌన్సిలర్కు గౌరవం దక్కదనే కాన్సెప్ట్ మీద మేము పనిచేసాం. ఎన్నో ప్రలోభాలు వచ్చినాయి. రోజు ఒకరికి ఫోన్ చేసి 10 లక్షలు నేను ఇంట్లో, 20 లక్షలు ఇంట్లో, 40 లక్షలు నేను బాగా ఇట్లా వీడియో కాల్ చేసి చూపించినా కూడా 31 మంది ఏ రోజు కూడా ఒక్క పైసా కూడా లొంగలేదు. కానీ గండూరి పావని కృపాకర్ అనే కుక్క వాడు పైసలకు లొంగి 31 మంది ఆత్మగౌరవాన్ని కాకుండా సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా ఒక మచ్చ తెచ్చిన వ్యక్తి. వాడిని మచ్చ తెచ్చిన వ్యక్తి కాబట్టి మేము అతని ఇంటి ముందర మేము ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేయడంలో తప్పేలేదు, మేము కొట్టలేదు, తిట్టలేదు. నువ్వు ఎందుకు ముందుకు వచ్చి మమ్మల్ని బయటేసి నువ్వు ఎందుకు తప్పుకొని 50 లక్షలు తీసుకొని నువ్వు ఎందుకు మమ్మల్ని ఇది చేసినావని మేము ఒక శాంతియుతంగా ఆయన ఇంటి ముందు మేము ధర్నా చేసినాం. దానికి నిన్న ఒక 2 రోజుల క్రితం బీఎస్పీ పార్టీ పోయి నిండి తిట్టిండు. ఏమని తిట్టిండు? వాడు ఒక లంగా, వాడు ఒక దొంగ, వాని కాలం నీతి నిజాయితీ లేదు, వాడుకొని వదిలేస్తాడని తిట్టిండు. బహిరంగంగా తిట్టిండు. 31 మంది మీ మనసులమే కదా, అందులో 19 మంది మీ మనసులమే. మమ్మల్ని ఎందుకు మందలియం? మేము ఏం తప్పు చేసాం? కౌన్సిలర్ అంటే మీరు ఒక ఈకతోటి సమానంగా తీసేసి ఈ సమాజంలో గౌరవం లేకుండా చేసిండు. కౌన్సిలర్ పని కావాలన్నప్పుడు కౌన్సిలర్ ఇంటికి ఖర్చు పెట్టేటప్పుడు మాకు మనసు లేదా, మమత లేదా? ప్రజలకు మేము మంచి చేయాలనే ఆలోచన మాకు ఉంది. మీకెంత ఉందో మాకంతే ఉంది. ఆ విధంగా మేము పాటుపడ్డ కౌన్సిలర్ అందరం కూడా ఈరోజు నన్ను బచ్చల కుర్చీని కొట్టిండు, నన్ను ఆయన కొట్టిండు, నువ్వు ఓడి వస్తాను కాడికి ఏమవుతుంది? అదే మరి దిలీప్ రెడ్డి ఇంటి ముందర ధర్నా చేసినప్పుడు నువ్వు ఎందుకు ఖండించలేదు దాన్ని? మేము వచ్చినా అట్లేమన్నా మేము దర్శనం చేసినావా? నువ్వు రావాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ గొడవలు సృష్టిదానంగా వచ్చింది. ఇది ప్రజలు బాగా, సూర్యాపేట ప్రజలందరూ ఈ విషయాన్ని బాగా గమనించుకోవాలి. ఎందుకంటే మేము చేసిన పోరాటం న్యాయమా కాదా సూర్యాపేట ప్రజలు గమనించవలసిన అవసరం చాలా ఉంది. కాబట్టి మేము మా స్వార్థం కోసం కాదు మేము విశ్వాసం పెట్టింది. మా గౌరవం ప్రజలు, మా వార్డులో ఉన్న ప్రజల గౌరవం దక్కడం కోసమే మేము ఈరోజు ఈ విశ్వాసం పెట్టడం జరిగింది. దీంట్లో మేము ఓడిపోలేదు. మేమే గెలిచాం. 31 మంది ఒక్కతాటి కుక్క అంటే ఒక్క కుక్క పోయి మమ్మల్ని మచ్చ తెచ్చిందని వాస్తవంగా నైతికంగా మేమే గెలిచాం. కాబట్టి మేము ఎప్పుడు ఓడిపోలేదు. మాకు కూడా ఇప్పటి నుంచి మున్సిపాలిటీలో మేము ప్రతి దాన్ని ఎదుర్కొంటాం. నువ్వు ఏ విధంగా నువ్వు చేస్తావో చూస్తాం. ప్రజలకు ప్రతి పైసను ప్రజలకే చెందేటట్టు మేము ఏకదాటిగా 31 మంది కలిసి కట్టుగా మేము మున్సిపాలిటీలో ప్రజలకు చెందిస్తాము, ప్రజలకే చెందిస్తాను. ఎవరు తినకుండా చేసే బాధ్యత తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తాను. నేనే పోయేటప్పుడు ఒక వీడియో తీసుకుంటా వీళ్ళంతా మంచి పని చేసారు అనుకుంటా ఫొటోస్ కూడా తీసుకోవడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు అంత శుద్ధపూసవు అయితే నాకు చైర్మన్ ఇస్తా అంటేనే చేస్తా అని చెప్పినా అని అంటుండు కదా, ఇదే ప్రమాణం చేద్దాం. నువ్వు మొదట సంతకం పెట్టేటప్పుడు మంచి పని చేసిర్రు, నేను పైసలు తీసుకోలేదని అంటున్నావుగా, అదే జానయ్య యాదవ్ గారు 5 లక్షలు తీసుకున్నట్టు ఇదే వీళ్ళ కాడ 50 లక్షలు తీసుకున్నట్టు నీ దేవుని మీద ప్రమాణం నువ్వు ఏడ చేయమంటే ఆడ చేస్తాను. నీకు కూడా దమ్ము ఉంటే చేస్తానికి రా, సిద్ధం. నేను ప్రత్యక్షంగా చూసినా చేయబట్టి అడుగుతున్నా. నువ్వు ఆ గండూరి కుటుంబంలో పుట్టిన కుక్క, నీతి మాలిన కుక్క చేయబట్టి నేను అడుగుతున్నా. నేను ఒకటే, నేను చైర్మన్ అడిగినా అని నువ్వు అంటున్నావు కదా, అడిగినట్టు నిజ నిరూపణ తెచ్చుకుంటా అంటే నువ్వు ఏ దేవుణ్ణి ప్రమాణం చేయమన్నా ఆడికి రా, మేమంతా వస్తాం. ఇదంతా ప్రజల్ని మోసం చేయడానికి వార్డు ప్రజల కాడ మళ్ళీ